మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ RSR బైక్స్, కాజీపేట, కడప డిస్టిక్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే సేల్కి అయితే వచ్చిన వాళ్ళు వెహికల్ వచ్చేసి హీరో HF డీలక్స్ 2019 మోడల్ అండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి లొకేషను ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్ అండి. సింగిల్ హ్యాండ్ ఓనర్ యూజ్ చేసిన వెహికల్. RC ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేసుకోవాలండి. RC నేమ్ ట్రాన్స్ఫర్ కంపల్సరీ చేసుకోవాలి. ఇంకా ఈ వెహికల్ వచ్చేసి బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మీరు వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా మొత్తం డీటెయిల్స్ అనేది చూడండి. ఎందుకంటే ఈ వెహికల్లో బెనిఫిట్ చాలా విధాలుగా ఉన్నాయండి. దానికోసం మీకోసం మిస్ కాకుండా ఉంటారని చెప్తున్నాను. 45,252 రీడింగ్ తిరిగిందండి. పెట్రోల్ ముళ్ళు కూడా తిరుగుతుందండి. ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఇప్పుడు ఆన్లో. పెట్రోల్ ముళ్ళు కూడా వర్క్ చేస్తుందండి. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. ఇండికేటర్స్, హార్న్, రీడింగ్ ముళ్ళు, పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఇక బెనిఫిట్ అని చెప్పే కదా, LED లైట్స్ ఉన్నాయి ఇచ్చారండి. ఎక్స్ట్రా LED లైట్స్ ఇచ్చారు. ఇంకా వచ్చేసి ఈ వెహికల్కు ఇన్సూరెన్స్ కూడా 1 year ఉందండి. ఇంకా ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది ఇంకా 1 year ఉంది. పొల్యూషన్ కూడా 1 year ఉంది. ఓకేనా, ఇవన్నీ బెనిఫిట్ అండి. ఇంకా 2 days బ్యాకే ఆయిల్ చేంజ్ కూడా చేశారండి. 2 days బ్యాకే ఆయిల్ చేంజ్ చేశారు. అందుకోసం బెనిఫిట్ అనేది చాలా రకాలుగా ఉన్నాయండి. మీరు ఓన్లీ వెహికల్ని తీసుకోవడమే, మీ పేరుతో మార్చుకోవడం, నడుపుకోవడమే, అంతేనండి. అది చాలా సింపుల్ విషయం. ఎందుకంటే ఇలాగా ఇప్పుడుండే సిచ్యువేషన్లో అన్ని రకాలుగా ఆయిల్ చేంజ్ ఇచ్చి, మీకు ఇన్సూరెన్స్ ఇచ్చి, పొల్యూషన్ ఇచ్చి అన్ని రకాలుగా ఇవ్వాలంటే ఇప్పుడుండే సిచ్యువేషన్లో తక్కువ అండి. ఈ వెహికల్కి మటుకు షోరూమ్ నుంచి ఒక్క ఓనరే ఇచ్చేస్తున్నారండి. షోరూమ్ నుంచి ఒకటే ఓనరే. ఎక్కడికైనా చూడండి, చిన్న స్క్రాచెస్ కూడా లేదు, డ్యామేజ్ కూడా లేదండి. చాలా నీట్ కండిషన్లో మెయింటెన్స్ అయితే చేశారు. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్, పొల్యూషన్ అనేది రెన్యువల్ చేసుకున్నారండి. ఇంకా 1 year అయితే ఉంది. మీకు అదే బెనిఫిట్ అండి. ఒక 2000 అయితే మీకు మిగిలిపోతుందండి, ఖర్చు అయితే ఉండదు. ఆయిల్ కూడా చేంజ్ చేశారండి రీసెంట్గానే. ఇక ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి అక్షరాల సారీ ఫ్రెండ్స్, ఇంకా టైర్స్ అయితే చెప్పలేదు కదా, చూడండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి 75% అయితే ఉంది. బ్యాక్ టైర్ కూడా 80 వరకు ఉందండి. బ్యాక్ టైర్ కూడా 80 వరకు ఉంది. చూశారు కదా, టైర్స్ బాగున్నాయి. సెల్ఫ్ వర్క్ చేస్తుంది. స్పీడోమీటరు, పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయి. LED లైట్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, అన్ని రకాలుగా బెనిఫిట్ ఉందండి. ఇక ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి అక్షరాల 38,500 అయితే ఫైనల్ రేట్ చెబుతున్నాను. ఇంకా బర్గిన్ అయితే ఉండదండి. BS4 దొరకడం అంటే చాలా కష్టంగా ఉన్నాయి ఇప్పుడు. BS4 దొరకడం, మళ్ళీ అందులోనూ ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇచ్చి అన్ని రకాలుగా మీకు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇవ్వడం అంటే ఇప్పుడు అంటే చాలా కష్టంగా ఉంది. అందుకోసమే ఫైనల్ రేట్ వచ్చేసి 38,500 అయితే ఫైనల్ రేట్ పడుతుందండి. ఇలాంటి మంచి ఆఫర్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు. ఇంకా మన ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. మంచి కండిషన్లో మాత్రం వెహికల్స్ అనేది తీసుకొని వచ్చాను, వస్తూనే ఉంటాను. ట్రాన్స్ఫర్ ఉండే వెహికల్స్ మాత్రమే వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ ఉందండి, కింద లింక్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను, బయోలో ఇస్తాను. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇప్పటికీ దాదాపు 3 గ్రూపులు ఫుల్ అయిపోయాయండి. 4వ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. 4వ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎక్కువ వెహికల్స్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతుంటాయి. చాలా వెహికల్స్ అనేది వీడియో తీయకముందే సేల్ అయిపోతున్నాయి. అందుకోసం చెప్తున్నాను, వెంటనే జాయిన్ అవ్వండి గ్రూప్లో. ఇంకా మంచి వెహికల్స్ వస్తాయి, మిస్ కావద్దండి. స్కూటీలు వస్తాయి, పెద్ద బండ్లు, అన్ని రకాలుగా ఎక్సెల్ కూడా వస్తుంటాయండి. మీరు మిస్ చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.